हरि ओम। शन्नो मित्रस्यं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ओम शांति शांति शांति। గత వారం మనం హటరెన్స్ గురించి చెప్పుకున్నాము. సముద్రంలో ఉండే అలల గురించి మనం చెప్పుకున్నాము. అలల మీద శయనిస్తున్నటువంటి విష్ణుమూర్తి తాలూకు సింబాలిజం అంతా కూడా మనం చెప్పుకున్నాము. అదే ఇక ముందుకి మాస్టర్ గారు కంటిన్యూ చేస్తున్నారు. సో ఈచ్ క్రియేషన్ ఈజ్ ఎ వేవ్ హ్యావింగ్ ఆల్ దీస్ స్టేజెస్ అండ్ ఈచ్ క్రియేషన్ ఈజ్ అన్ అటరెన్స్ చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఈచ్ క్రియేషన్ ఈజ్ ఎ వేవ్ హ్యావింగ్ ఆల్ దీస్ స్టేజెస్ అండ్ ఈచ్ క్రియేషన్ ఈజ్ అన్ అటరెన్స్. ప్రతి సృష్టి కూడా ఒక అలగా అనుకుని ప్రతి అల కూడా ఒక అటరెన్సే, ఒక వాక్కుగా అని అనుకోమంటున్నారు. సో ఈచ్ క్రియేషన్ ఈజ్ ద వేవ్ హ్యావింగ్ ఆల్ ది స్టేజెస్. ప్రతి అలకి కూడా ఇన్ని స్టేజెస్ కూడా ఉంటాయి. ఒక్కొక్క అల కూడా ఒక్కొక్క క్రియేషన్గా అని అనుకోమంటున్నారు. అదే కాకుండా ఒక అల కూడా ఒక అటరెన్స్గా, ఒక వాక్కు ఉచ్చారణగా కూడా ఇక్కడ భావన చేయమని అంటున్నారు. ది హోల్ థింగ్ ఈజ్ అండర్స్టూడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎ సెంటెన్స్. ఈ మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఒక వాక్యంగా అనుకోమంటున్నారు. అంటే అలలగా సృష్టి రావడం, సృష్టి మళ్ళీ ఆ ప్రళయంలోకి అలా ఎలాగైతే లోపలికి వెళ్ళిపోతుందో, రిసీడ్ అయిపోతుందో, అట్లా మళ్ళీ సృష్టి అంతా కూడా ప్రళయంలోకి వెళ్ళిపోవడం అనేటటువంటి దానిగా అది అట్లాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయమంటున్నారు. ఇదంతా కూడా మొత్తం ఒక వాక్యంగా అని అనుకోమంటున్నారు. నౌ రీడ్ ది సెంటెన్సెస్. గాడ్ సెడ్ దట్ లెట్ దేర్ బి లైట్ అండ్ దేర్ ఈజ్ లైట్. దీన్ని ఎలా మళ్ళీ ఓల్డ్ టెస్ట్మెంట్లోకి మాస్టర్ గారు వెళ్తున్నారు. గాడ్ సెడ్ లెట్ దేర్ బి లైట్ అండ్ దేర్ ఈజ్ లైట్ అంటే లెట్ దేర్ బి లైట్ అనగానే ఆటోమేటిక్గా దేర్ ఈజ్ లైట్. మనమైతే ఒక సంకల్పం చేయాలి, అది భావంలోకి దిగొస్తుంది, భావంలోకి భాషలోకి వస్తుంది, భాషలో నుంచి వాక్యంలోకి వస్తుంది. ఇంత జరుగుతుంది ప్రాసెస్. ఎందుకు? తర్వాత ప్రాసెస్ ఇదంతా కూడా అది భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి, భగవంతుడు అంటే మూలమని అర్థం చేసుకోవాలి, ఒక వ్యక్తిగా అర్థం చేసుకోకూడదు. వెళ్ళేటప్పటికి గాడ్ సెడ్ లెట్ దేర్ బి లైట్ అండ్ దేర్ ఈజ్ లైట్ అంటే ఆ సంకల్పం, వెలుగు అనే సంకల్పం ఆయనలోకి వచ్చింది. సంకల్పం అనేది కార్యరూపం లైట్ వచ్చేస్తుంది, అక్కడ వెలుగు వచ్చేస్తుంది. వెలుగు రావాలి అని అనుకోవడం ఏంటి, వెలుగు రావడం రెండు కూడా ఒకటే. అక్కడ మధ్యలో ఇన్ బిట్వీన్ ఇంకేమీ లేవు. ఇది అర్థం చేసుకోవాలి. సృష్టి అదే కదా మనకి భాగవతంలో కూడా మనం ప్రతి ఆదివారం చెప్పుకుంటున్నాం. మొట్టమొదట నాభికమలంలో, విష్ణువు నాభికమలంలో నుంచి బ్రహ్మ పుట్టినప్పుడు ఆయనకి సృష్టి చేయాలనే సంకల్పం కలిగినప్పుడు, సంకల్పం అయితే కలిగింది, ఎట్లా సృష్టి చేయాలో ఆయనకు తెలియదు. ఎందుకంటే ఆయనే మొట్టమొదటి సృష్టిలోకి వచ్చిన ఆయన కాబట్టి ఆయనకు ఎట్లా తెలుస్తుంది? ఆయనకైనా ముందుకు ఎవరైనా ఉండి వాళ్ళు సృష్టి చేసి ఉండి ఆ కార్యక్రమం అంతా ఈయనకి అప్పగిస్తే ఈయన ఆ ప్రోగ్రామ్ అంతా ఈయన క్యారీ అవుట్ చేసేటప్పుడు ఆల్రెడీ ఒక ప్రాసెస్ అంతా ముందు జరిగి ఉన్నది కాబట్టి దానికి కొన్ని చేర్పులు మార్పులు చేసుకున్నా సరే నెక్స్ట్ యాక్టివిటీని కంటిన్యూ చేయొచ్చు. సృష్టిలో ఆయనే మొట్టమొదటి సృష్టించబడ్డాడు. ఆయనకి సృష్టి చేయాలో ఎట్లా తెలుస్తుంది? ఆయన ఏం చేశారు? తనకి ఎలా సృష్టి చేయాలో తెలియదు కాబట్టి తనను ఎవరు సృష్టించారో ఆయన్నే ఈయన మళ్ళీ ధ్యానం చేశారు. ఆ ధ్యానం చేసినందువల్ల సృష్టి ఎలాగ జరగాలనేటటువంటిది ఉందో అది బ్రహ్మదేవుడిలో భాషించటము, ఆయన ద్వారా సృష్టి జరగడం కూడా జరిగింది అని మనకి భాగవతం అని చెప్తుంది. మనకి 2వ స్కందంలో నారదుడికి బ్రహ్మకి జరిగినటువంటి సంవాదంలో నారదుడు బ్రహ్మని కొన్ని ప్రశ్నలు వేసినప్పుడు ఆ బ్రహ్మ ఈ సృష్టి ఎట్లా దిగి వస్తుంది, తన ఎలా సృష్టించబడ్డాడు, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అక్కడ ఈ రహస్యం అనేది ఆయన బయట పెట్టారనమాట. ఏం బయట పెట్టారు? సృష్టిలో మొట్టమొదటి నేనే సృష్టించబడినటువంటి నాకు ఎలా సృష్టి చేయాలో తెలీదు,
కాబట్టి నన్ను సృష్టించినటువంటి నా తండ్రిని నేను ఒకసారి ధ్యానం చేసుకున్నాను నేను. అప్పుడు ఈ సృష్టి క్రమం అంతా కూడా నాలోంచి దిగొచ్చింది సుమా అని చెప్తారు. సో అక్కడ బిగినింగ్ స్టేజెస్లో అనుకోవటం జరగటం రెండు ఒక మాట, సంకల్పము కార్యరూపం ధరించడం రెండు ఒక మాట జరుగుతాయి. అక్కడ మనకు అట్లా కాదు, మనకు చాలా స్టేజెస్ ఉంటాయి. అక్కడ ఒకటే స్టేజ్ ఉంటుంది. అది ఇక్కడ చెప్తున్నారు. లెట్ దేర్ బి లైట్, గాడ్ సెడ్ దట్ లెట్ దేర్ బి లైట్, దేర్ ఈజ్ లైట్. నౌ అట్లీస్ట్ యూ ఫీల్ దట్ యు ఆర్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ ఇట్. నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి అర్థం అవుతున్నట్టుగా నువ్వు ఫీల్ అవుతామా అని చెప్తున్నారు మాస్టర్ గారు. అది అర్థమవుతుంది, అర్థం కాదు కదా. ఏదో సంకల్పం వస్తుందండి పని చేయాలని, వెంటనే మన పని అయిపోతుందా? ఒక బిల్డింగ్ కట్టాలని మనకు అనిపించింది, వెంటనే బిల్డింగ్ వచ్చేస్తుందా? సినిమాలో లాగా కాదు కదా. ఏదో కావ్యం రాయాలి అనిపిస్తుంది, వెంటనే మనం కావ్యం ఎదురుకుంటాక అనిపిస్తుందా? మనకు అనిపిస్తుంది కదా. ఒక పాట పాడాలని అనిపించింది, వెంటనే పాట బయటకు వచ్చేస్తుందా? కాదు కదా. సో సంకల్పం రావటం వేరు. మనకి ఆ సంకల్పం కార్యరూపం దాల్చాలంటే మనకు చాలా స్టేజెస్ ఉంటాయి. బిగినింగ్లో అన్నీ ఒకటిగానే ఉంటాయి, అనుకోవడం జరగటం రెండు ఒకటే అయిపోతాయి. ఇది ఎవల్యూషన్లో మనకు కూడా తెలుస్తూ ఉంటుంది. మనం సాధనలోకి వచ్చినటువంటి మొట్టమొదటి రోజుల్లో ఏదైనా పని చేయాలంటే దానికి ఒక పెద్ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కొన్ని రిస్ట్రిక్షన్స్, కొంత డిసిప్లిన్, ఇదంతా చాలా పెట్టుకుని మనం పని చేస్తాం ఇనీషియల్ డేసెస్లో. అంటే ఎవరో స్కూటరో లేకపోతే కారో డ్రైవ్ చేయడానికి స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఎంత కాషియస్గా, ఆ దృష్టి అంతా వాళ్ళకి స్టీరింగ్ మీద, ఆ బ్రేకుల మీద, ఆ కాళ్ళ మీద, ఆ చేతుల మీద, రోడ్డు మీద చాలా టెన్షన్గా డ్రైవ్ చేస్తారు. డ్రైవింగ్ బాగా వచ్చిన తర్వాత ఏమవుతుందంటే అదే ప్రక్రియ అదేం మారదు. స్టీరింగ్ మీదే చేతులు ఉండాలి, బ్రేకుల మీదే కాళ్ళు ఉండాలి, కార్లో ఫ్యూల్ ఉండాలి, ఏది మారదు. కానీ డ్రైవ్ చేసేటటువంటి ఆయన యాటిట్యూడ్ మారుతుంది, ఆయనకి ఈజ్ అనేది వస్తుంది. ఆటోమేటిక్గా స్టార్ట్ చేసిన తర్వాత డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎక్కడ టర్న్ తీసుకోవాలో, ఎక్కడ బ్రేక్స్ వేసుకోవాలో ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి. ఎక్స్పెక్టేషన్ పెరుగుతున్న కొద్దీ ఈజ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. అట్లాగే సాధనలో ముందుకు వెళ్ళేటప్పటికి పనులు చేసే వాటిల్లో కొంచెం ఈజ్ అనేది పెరుగుతుంది. పనులు చేసే దాంట్లో ఈజ్ పెరగడం అనేది కాదు, దానికన్నా ముందు సంకల్పం ఎక్కడైతే పుడుతుందో ఆ సంకల్పాన్ని మేనిఫెస్ట్ చేయడం గురించి చేసే ప్రాసెస్లో చాలా ఈజీ వస్తుంది వాళ్ళకి. అప్రయత్నంగా పనులు జరిగిపోతుంటాయి. వాళ్ళకి పనులు చేస్తారు, పనులు చేయకుండా అప్రయత్నంగా పనులు చేస్తూనే ఉంటారు. కానీ పనులు చేసే విధానంలో ఈజీ వస్తుంది. యోగ కర్మశ కౌశలం మన శ్రీకృష్ణుడు అంటాడు కదా, ఇది మన లైఫ్లోనే మనకు తెలుస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ గాడ్ సెడ్ లెట్ దేర్ బి లైట్ అండ్ దేర్ ఈజ్ లైట్ అనే స్టేజ్ మనకు తెలియదు మనకి. ఆ స్టేజ్ తెలుసా? అందుకనే మాస్టర్ ఏమంటున్నారు, నౌ అట్లీస్ట్ యూ ఫీల్ దట్ యు ఆర్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ ఇట్. నువ్వు అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాను, నువ్వు ఫీల్ అవుతామా అని చెప్తున్నారు. నీకు అర్థమైన సమా అని చెప్పట్లేదు. చాలా జాగ్రత్తగా ఇది గమనించాలి. సెంటెన్స్ వాళ్ళకి అర్థం చాలా జాగ్రత్తగా గమనించాలి. మరి ఫీల్ అయిపోతే పనులు అవ్వవు. అర్థం చేసుకోవడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నానని చెప్పి ఫీల్ అవ్వమా అని చెప్తున్నారు. అర్థమైపోయింది సుమా అని ఫీల్ కాకూడదు. మనం ఇస్తే మళ్ళీ పతనంలోకి వెళ్తాం మనం. ఇది చెప్తున్నారు. ప్రీవియస్లీ యూ హ్యావ్ టు బిలీవ్ దట్ ఇట్ వాజ్ ఓన్లీ అన్ ఇమాజినేషన్. పూర్వం అంతా ఇది ఒక ఇమాజినేషన్ లాగా అనిపిస్తుంది, అంతా కల్పన అనిపిస్తుంది. సృష్టి జరగడం ఏంటి, అని అనుకోవడం ఏంటి, జరగడం ఏంటి, ఈ బ్రహ్మకు 4 తలకాయలు ఏంటి, విష్ణువేమో పడుకోవడం ఏంటి సముద్రం మీద, ఇవన్నీ మనకి ఇమాజినేషన్ లాగా అనిపిస్తాయి. ఏదో పెద్దవాళ్ళు ఏదో రాశారు, విష్ణువు చాలా గొప్పవాడు కాబట్టి సముద్రం మీద ఆడు పడుకున్నా కూడా కింద మునిగిపోవడం, ఇది విష్ణువు అంత శక్తిమంతుడు కాబట్టి అట్లాగేదో నమ్మకం ఉంటుంది మనకి. భగవంతుడు కాబట్టి ఇలాగే జరుగుతుందిలే నమ్మకం ఉంటుంది. కానీ ఈ సింబాలిక్ ఎక్స్ప్రెషన్స్ మనం తెలుసుకున్న తర్వాత ఏమవుతుంది అన్నట్లయితే, తెలుసుకున్న తర్వాత మనకి నమ్మకం కాదు, ఆ ప్రాసెస్లోకి మనం నెమ్మదిగా క్రమంగా అడుగు పెడతాం. ఆ ప్రాసెస్లోకి అడుగు పెట్టేంత వరకు కేవలం మనం నమ్మాల్సిన పరిస్థితే తప్ప అనుభవంలోకి రాదు. అది ఇక్కడ మాస్టర్ చెప్తున్నటువంటిది. యాజ్ యూ బిగిన్ టు ఎంటర్ ఇంటూ ఎసోటరిక్ స్టడీ, యూ విల్ బిగిన్ టు అండర్స్టాండ్ ది సెంటెన్సెస్ ఆఫ్ ది స్క్రిప్చర్. ఇది as you begin to enter into the esoteric study, you will begin to understand the sentence of the scripture. ఈ గుప్త విద్యలోకి బ్రహ్మ విద్యలోకి మనం నెమ్మదిగా ప్రవేశిస్తున్న కొలది ఆ వాక్యం అంటాం కదా, వాటిని ఎట్లాగా అర్థం చేసుకోవాలని అనే దాంట్లోకి క్రమంగా మనం ప్రవేశిస్తూ ఉంటాం. మాస్టర్ గారు ఎక్కువ లెక్చర్స్లో అంటే ఈయన యూరోప్లో ఇచ్చిన లెక్చర్స్ కాబట్టి ఎక్కువ ఈయన ఓల్డ్ టెస్ట్మెంట్లో నుంచి ఎక్కువ కొటేషన్స్ ఇస్తారు. న్యూ టెస్ట్మెంట్లో ఇలాంటి స్టేట్మెంట్స్ ఉండవు.
న్యూ టెస్ట్మెంట్లో జీసస్ చెప్పినటువంటి సర్మన్స్ ఆన్ ది మౌంట్ ఇలాంటివి అన్నీ న్యూ టెస్ట్మెంట్లో ఉంటాయి. కానీ ఓల్డ్ టెస్ట్మెంట్లోనే మన వేదాల్లో కానీ ఉపనిషత్తుల్లో కానీ ఏ వాక్యాలు అయితే ఏ శ్లోకాలు అయితే చెప్పారో వాటిని ఆ భావాన్ని యాజిటీజ్గా తీసుకుని చెప్పినటువంటి స్టేట్మెంట్స్ అన్నీ కూడా మనకి ఓల్డ్ టెస్ట్మెంట్లోనే కనిపిస్తాయి. ఓకే, జెనసిస్లో ఆ చాప్టర్లో చాలా మనకి అన్నింటిలో చాలా వాటిలో కనిపిస్తాయి. సామ్స్ ఉంటాయి. ఆ సామ్స్లో చాలా దాని అర్థం అంతా కూడా భారతీయమైనటువంటి మన భాషల్లో మనం రాసినటువంటి కావ్యాలనండి, లేకపోతే శాస్త్రాలనండి, లేకపోతే ఇతిహాసాలనండి, వాటిలో ఉండే టీచింగ్సే మనకు చాలా కనిపిస్తాయి. కొన్ని భగవద్గీతలో తీసి చెప్పినట్టుగా అనిపిస్తుంటాయి మనకి సామ్స్. అది తెలుగులోకి ట్రాన్స్లేట్ చాలామంది చేస్తుంటారు. కానీ సంస్కృత భాషతో పరిచయం ఉండి, ఉపనిషత్తులతో బాగా పరిచయం ఉండి, మన తాలూకు మిగతా పురాణాలతో వాటితో కూడా బాగా పరిచయం ఉండి, వాళ్ళు ఎవరైనా సామ్స్ కానీ ట్రాన్స్లేట్ చేసినట్లయితే చాలా బాగా చేస్తారు. ఆ లాంగ్వేజ్ కూడా చాలా బాగా ఉంటుంది. ఆ సామ్స్లోనే మీనింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఓల్డ్ టెస్ట్మెంట్ ఓల్డ్ టెస్ట్మెంట్ పార్ట్ అంతా మనం చాలా మ్యాక్సిమం పార్ట్ అంతా కూడా చాలా ఇండియన్ స్క్రిప్చర్స్లోనే స్టోరీస్కి, ఇండియన్ కింగ్స్కి, ఎంపరర్స్కి, తర్వాత మన దేవతలకి వీటికి చాలా దగ్గరగా ఉంటాయి అవన్నీ కూడా. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఓల్డ్ టెస్ట్మెంట్ మనకి వేదాలు ఉపనిషత్తులు పుట్టిన తర్వాత ఎన్నో వేల సంవత్సరాల తర్వాత ఎప్పుడో పుట్టినవి ఓల్డ్ టెస్ట్మెంట్ అవన్నీ కూడా. న్యూ టెస్ట్మెంట్ వద్ద పెట్టండి, ఓల్డ్ టెస్ట్మెంట్ గురించి నేను మాట్లాడుతున్నాను, పుట్టినవి అవి. అంటే చాలా మాటలు మనం చెప్పుకున్నాం, అలా నేను రిపీట్ చేస్తాను. అప్పట్లో ఈ భారతదేశం అంటే కేవలం ఇండియా ఒకటే కాదు. నేను లాస్ట్ టైం కూడా మీకు గుర్తు చేస్తే విక్రమాదిత్యుడు వాళ్ళు పరిపాలించిన రాజ్యాలంటే యూరోప్ అంతా, యూరోప్ ఏంటి మెక్సికో వరకు ఇదంతా ఒకే బెల్ట్ కింద ఉండుంటాయి అప్పట్లో. ఇదంతా ఈ భూమండలం అంతా వాళ్ళు పరిపాలించారు. భరతవర్షే భరతఖండే అన్నాం కదా, భరతఖండం వేరు, భరతవర్షం వేరు, భారతదేశం వేరు. ఈ భారతదేశాన్ని ఇండియా అంటున్నాం మనం. ఆ బౌండరీస్ చాలా పెద్ద బౌండరీస్. అంచేత వీళ్ళందరూ ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు రావటము, దేశాల మధ్య తిరగటము, సంభాషణ చేసుకోవటము, ఈ గ్రంథాలు అక్కడికి, ఆ గ్రంథాలు ఇక్కడికి. కొంతమంది అప్పుడున్న యూనివర్సిటీస్లోకి, ఇండియన్ యూనివర్సిటీ తక్షశిల నలంద యూనివర్సిటీలో వచ్చి ఫారినర్స్ ఇక్కడ చదువుకోవటము. వాళ్ళు ఖచ్చితంగా సంస్కృతం చదువుకుని ఉంటారు. అప్పుడు సంస్కృతం చదువుకున్నారంటే ఖచ్చితంగా ఉపనిషత్తులు చదువుకుంటారు. ఎవరైతే ఆధ్యాత్మిక విద్య, యోగ విద్య నేర్చుకుందామని ఇండియా వచ్చారో ఆ యూనివర్సిటీస్లో ఫస్ట్ వాళ్ళు నేర్చుకునేది సంస్కృతమే. సంస్కృతం అయిన తర్వాత ఖచ్చితంగా పాణిని తాలూకు వ్యాకరణం కానీ, లేకపోతే ఉపనిషత్తులు కానీ, లేకపోతే మరొకటి కానీ ఖచ్చితంగా వాళ్ళు చదువుకుని తీరుతారు వాళ్ళు. అప్పట్లో అవే కదా. కొన్ని శాస్త్రాలు కానీ, కొన్ని సైన్సెస్ కానీ వాళ్ళు నేర్చుకుని ఉంటారు. నేర్చుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ దేశాలకి లేదా వాళ్ళ ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఉండేటటువంటి పేర్లని వాటిని మనం కలెక్ట్ చేసుకుని చేసుకుని వాళ్ళు నెమ్మదిగా ఇవన్నీ కూడా వాళ్ళు ఓన్ చేసుకుని, కాపీ కొట్టడం కాదు, నేను కాపీ కొట్టాలని చెప్పట్లే, ఓన్ చేసుకుని వాళ్ళ భాషల్లో వాళ్ళకి పేర్లు పెట్టుకుని వాళ్ళు రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా పేర్లు మారుతూ ఉంటాయి కదా, పేర్లు మారుతూ ఉంటాయి. ఒక కావ్యం ఇంకో కావ్యంలోకి మారడం వల్ల ఒక రాజుల పేర్లు ఒకటి మారుతూ ఉంటాయి. విషయం అదే ఉంటుంది. ఒకసారి ప్రతి కావ్యంలోని, ప్రతి పురాణాల్లోని కూడా ఇంచుమించు కావ్యాల్లో కన్నా కూడా పురాణాలు, ఇతిహాసాలు ఖచ్చితంగా బ్రహ్మాండ నిర్మాణం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. కొన్ని డీటెయిల్స్, ప్రిన్సిపల్ ఒకటే ఉంటుంది, డీటెయిల్స్ మారుతూ ఉంటాయి. అది అప్పుడు ఆ కాలంలో ఉండే రాజుల చరిత్రల మీద ఈ బ్రహ్మాండం తాలూకు ధర్మాలు, ప్రకృతి ధర్మాలు ఏవైతే శాశ్వతమైన ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి సబ్జెక్ట్ లాగా చెప్తే డ్రైగా ఉంటుంది, అర్థం కాదని చెప్పి ఏం చేస్తారంటే ఆ ప్రిన్సిపల్స్ని తీసుకుని సమకాలికలుగా ఉండేటటువంటి చక్రవర్తులు, రాజులు, వాళ్ళ చరిత్రలు మాత్రం బ్యాక్గ్రౌండ్ తీసుకుని ఈ ధర్మాల్ని సూపర్ ఇంపోజ్ చేస్తారు వాటి మీద. అప్పుడు కథల్లో నుంచి మనం ఈ రహస్యాలు మనం చదువుకుంటూ ఉంటాం. ఆ రహస్యాలు, అంతరార్థాలను విప్పేటటువంటి వాళ్ళు మనకు కావాలి. వాళ్ళే మాస్టర్ గారు, వాళ్ళందరూ కూడా మాస్టర్ సికే గారిని ఎందుకు గురించి ఒకసారి చెప్పుకుంటామంటే ఆ కావ్యాల్లో ఉండే పాత్రల వెనక కానీ, అందులో ఉండే జ్యోతిష్యం కానీ, అందులో ఉండే ఖగోళ శాస్త్రం కానీ, అందులో ఉండే మిగతా శాస్త్రాలు కానీ, అందులో ఉండే సింబాలిక్ మీనింగ్స్ కానీ, ఇవన్నీ కూడా సృష్టి ధర్మాలు కానీ, ఇవన్నీ కూడా వాటిని అందులోంచి తీసి బయట చెప్పాలంటే దానికి చాలా బ్యాక్గ్రౌండ్ కావాలి. ముఖ్యంగా వేదానికి ఉండేటువంటి 6 అంగాలు తెలియాలి ముందు. ముఖ్యంగా చాలా తక్కువ సంస్కృతం తెలిసినటువంటి అందరికీ తెలియాలని రూల్ లేదు. వేదం చదువుకున్న అందరికీ కూడా వేదాల్లో ఉండేటువంటి అర్థాలు తెలియాలని రూల్ ఏం లేదు. వేదానికి టీకా తాత్పర్యం చాలామంది రాస్తారు. ఈ టీకా తాత్పర్యం వెనక బ్యాక్గ్రౌండ్లో ఏముందో తెలియాలంటే ఛందస్సు, వ్యాకరణము, నిరుత్తము, కల్పము, జ్యోతిషము, ఇవన్నీ 6 రంగాలు కూడా పూర్తిగా తెలియాలి.
1-2 కన్నా ఎక్కువ తెలిసిన వాళ్ళు ఉండడం చాలా కష్టం, ఉంటారు చాలా కష్టం. వాళ్ళకి ఎక్స్‌ప్రెస్ చేయడం వచ్చినా కూడా వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేయగలగాలి. దాన్ని గ్రంథస్థం చేయగల కెపాసిటీ ఉండాలి. అంత బ్యాక్‌గ్రౌండ్ ఉన్నటువంటి ఆయన మా సీకే గారు. అందుకే మనకి తోచినంతగా మనం అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఓకే. అందువల్ల ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఆ వాక్యాలు అర్థం చేసుకోవాలన్నట్లయితే యాజ్ యూ బిగిన్ టు ఎంటర్ ఇంటు ది హిస్టారిక్ స్టడీ యూ విల్ బిగిన్ టు అండర్స్టాండ్ ది సెంటెన్స్ ఆఫ్ ది స్క్రిప్చర్. గుప్త విద్య బ్రహ్మ విద్యలోకి అధ్యాయంలోకి వెళ్ళేటప్పటికి ఈ వాక్యాల తాలూకు అంతరార్థాలు అర్థం అవ్వడం మొదటి అని చెప్పి మళ్ళీ ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి చెప్తున్నారు మేస్టర్. గాడ్ సెడ్ లెట్ దేర్ బి లైట్. మొట్టమొదటి భగవంతుడు చెప్పాడు లెట్ దేర్ బి లైట్. వేదం అన్నమాట ఇది. వేదం ఎలా ఉంటుంది? సత్యం వద అని ఉంటుంది. దాకా వద్దు పెట్టకూడదు. సత్యం వద అంటే సత్యాన్ని పలుకు, వధ అంటే సత్యాన్ని చంపు అని అర్థం వస్తుంది. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సత్యం వద అంటే సత్యమని పలుకు. ధర్మం చెర, ధర్మాన్ని ఆచరించు. దానికి ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదు. ఆచరించడమా ఆచరించకపోవడమా, మాట్లాడకపోవడం అనేది మనం డిసైడ్ చేసుకోవాలి తప్ప దానికి ఎక్స్ప్లెనేషన్స్, కన్విన్స్ చేయడాలు, ఒప్పించడాలు, మెప్పించడాలు ఉండవు. అంతే అందుకే వేదాన్ని ప్రభు సమ్మితం అంటారు. ప్రభు ఎప్పుడూ కూడా కమాండే ఇస్తాడు. ఇట్లా చేయండి అని చెప్తాడు అంతే. చేయకపోతే వాడు శిక్ష పడుతుంది. వాడికి చేసి తీరాలి కంపల్సరీగా. ప్రభువు చెప్పాడు అంటే చేసి తీరాలి. డినై చేయడానికి లేదు. ఆర్గ్యుమెంట్కి చోటు ఉండదు అక్కడ. అందుకే వేదమ్మల్ని ప్రభు సమితము అంటారు. కమాండ్ అధికారం చలాయించడం కాదు, ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం అన్నమాట. ఇక్కడ కూడా లెట్ దేర్ బి లైట్ అంటే వెలుగు ఉండును గాక అంటే వెలుగు ఉంటుంది అంతే. కొంచెం వెలుగా, సగం వెలుగా, 1/4 వెలుగా ఇదే ఉండదు. ఎంత పర్సంటేజ్ వెలుగు ఇదే ఉండదు ఇక్కడ. లెట్ దేర్ బి లైట్. గాడ్ సెడ్ లెట్ దేర్ బి లైట్, దేర్ వాజ్ ది లైట్. లెట్ దేర్ బి లైట్ అనగానే లైట్ వెలుగు వచ్చింది. దెన్ గాడ్ హ్యాస్ బ్లోన్ ఎయిర్ ఇన్ టు ది నాస్ట్రిల్స్ ఆఫ్ మ్యాన్ అండ్ మ్యాన్ బ్రీత్డ్. గాడ్ హ్యాస్ బ్లోన్ ఎయిర్ ఇన్ టు ది నాస్ట్రిల్స్ ఆఫ్ మ్యాన్ అండ్ మ్యాన్ బ్రీత్డ్. ఏం చేశాట ఆయన? గాడ్ హ్యాస్ బ్లోన్ ఎయిర్ ఇన్ టు ది నాస్ట్రిల్స్ ఆఫ్ మ్యాన్. ఆయన మనిషి తాలూకు నాసారంధ్రాల్లోకి గాలి ఊదేట. ఊదినప్పుడు ఏమైంది? దెన్ మ్యాన్ బ్రీత్డ్. అప్పుడు మనిషి ఊపిరి తీసుకోవడం మొదలుపెట్టాడు. అంటే మొట్టమొదటి ఊపిరి ఎవరు? మొట్టమొదటి ఉచ్ఛ్వాసం మనకు ఎలా వస్తుందంటే ఈ బ్రీత్ అవుట్. అంటే ఆయన ఈ నాస్ట్రిల్స్లోకి ఆయన గాలి ఊదాడు. అంటే ఈ బ్రీత్ అవుట్ అనమాట. అంటే ఆయన నిశ్వాసం చేశాడు ఆయన. అది మనం గాలి పీల్చుకుని ఉచ్ఛ్వాసంగా మనం చేసుకున్నాం. చాలా మాటలు నేను ఈ మెడిటేషన్స్ ప్రాణాయామాల గురించి ప్రత్యేకంగా నేను లెక్చర్లు ఇచ్చినప్పుడు నేను చాలా మాటలు ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ ప్రాసెస్ని. ఎప్పుడు మనం గాలి పీల్చుకుంటున్నా కూడా భగవంతుడి తాలూకు భగవంతుడు వదులుతున్నటువంటి ఆయన నిశ్వాసమే ఆయన్నే మనలోకి ఉచ్ఛ్వాసంగా పీల్చుకుంటున్నాం అని భావన చేసి గాలి పీల్చుకోవాలి. ఉత్తినే గాలి పీల్చుకుంటున్నాం అనుకోకూడదు. ఆయనంటే మొత్తంలో ఉన్న మొత్తం చోటంతా ఆయనే వ్యాపించి ఉన్నాడు కాబట్టి భగవంతుడు అనేటటువంటి ఒక వ్యక్తిత్వం, ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ఆయన మొత్తం అంతా వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఎప్పుడు మనం గాలి పీల్చుకుంటున్నా కూడా అందులో నుంచి ఆ ప్రాణాన్ని మనం మనలోకి ఉచ్ఛ్వాసంగా తీసుకుంటున్నట్టుగా మనం భావన చేయాలి. అట్లాగే మనం నిశ్వాసం చేస్తున్నప్పుడు మళ్ళా ఎక్కడి నుంచి అయితే మన గాలి అంతా తీసుకున్నామో మళ్ళీ మన ప్రజ్ఞ ఏదైతే ఉన్నదో నిశ్వాసంగా వెళ్ళి అందులో మనం లీనమైపోతున్నట్టుగా ఒక భావన చేసి ప్రాణాయామం చేయాలి. దానికి మిగతా ప్రక్రియ అక్కర్లేదు. అంటే అనులోమ విలోమ ప్రాణాయామాలు లాంటి ప్రాణాయామాలు కానీ, నాడీ శోధనం లాంటి ప్రాణాయామాలు కానీ, కపాలభాతి, భస్త్రికా లాంటి ప్రాణాయామాలు కానీ ఇవన్నీ చేసుకోవచ్చు. అవన్నీ కూడా రకరకాల ఆరోగ్యపరమైనటువంటి రకరకాల సందర్భాలు అవన్నీ చేసుకుంటాం. దాని గురించి నేను ఇక్కడ చెప్పట్లేదు. కానీ కళ్ళు మూసుకొని ప్రశాంతంగా దీన్ని సుఖ ప్రాణాయామం అంట. సుఖ ప్రాణాయామం అంటే ఏంటంటే హాయిగా చేసుకునే ప్రాణాయామం అనమాట. అది అంటే అలా కూర్చుని మొత్తం స్పేస్ అంతా నిండున్నటువంటి భగవంతుడు అయితే స్పేస్ అంతా నిండి ఉన్నారో ఆయన గాలి బయటికి వదులుతున్నప్పుడు ఆయన బయటికి బ్లో చేసినటువంటి గాలినే మనం ఉచ్ఛ్వాసంగా తీసుకుంటున్నాము. మళ్ళా ఎక్కడి నుంచి అయితే మన గాలి అంతా లోపల తీసుకున్నామో మళ్ళీ ఈ గాలి అంతా తిరిగి అక్కడ అప్పగిస్తున్నాం అనే భావన చేస్తే చాలా బాగుంటుంది. ప్రాక్టీస్ చేయండి.
5 నిమిషాలు చేస్తే చాలు, శరీరం అంతా శక్తితో నిండిపోతుంది. దీనికి మీ లంగ్స్ బాగున్నాయా బాగాలేవా ఏమీ సంబంధం లేదు. హార్ట్ ఆపరేషన్ అయిందా, లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చింది, దేనికి సంబంధం లేదు. ప్రశాంతంగా గాలి తీసుకోవటం. ఇవి ఊపిరి బిగబట్టట్లేదు కదా, మన దీంట్లో కుంభకాలు అవి చేయకూడదు. పూరకము, రేచకము, కుంభకము ఇవన్నీ ఆ టెక్నికల్ వర్డ్స్ అన్ని తీసి పక్కన పెట్టండి. పక్కన పెట్టి మొత్తం అంతా స్పేస్లో అంతా గాలి శరీరం అంతా నింపుకుంటున్నట్టుగా, అలా గాలి అంతా నెమ్మదిగా ప్రశాంతంగా మొత్తం అంతా వ్యాపిస్తున్నట్టుగా చేసుకుంటే చాలా ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతాయి మనుషుల్లో. అదే పడుకుంటే మామూలుగా కూర్చొని చేయాలి. ఇలాంటివి చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ఇప్పుడు ఈ చెప్పిన ప్రక్రియ ప్రాణాయామం చేసేటప్పుడు, ఇప్పుడు ఇది ప్రాణాయామం అనుకోవద్దు. ప్రాణాయామం అనేది అనుకుంటే మళ్ళీ ఒక టెక్నికల్ టర్మ్ అయిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి. ప్రాణాయామం అనే పేరు పెట్టారనుకోండి, ఇట్ విల్ బికమ్ ఏ టెక్నికల్ స్టఫ్. టెక్నికల్ స్టఫ్ ఎప్పుడు ఆర్టిఫిషియల్గానే ఉంటుంది, న్యాచురల్గా ఉండదు. ఇది ప్రాణాయామం అనే పేరు అసలు పెట్టుకోవద్దు. గాలి పీల్చుకుంటున్నాము, గాలి వదులుతున్నాము. ఇది పడుకున్నప్పుడు చేయొచ్చు, ఒకళ్ళు కూర్చున్నప్పుడు కూర్చున్నప్పుడు చేస్తే బాగుంటుంది. కూర్చున్నప్పుడు చేసినప్పుడు నేను వజ్రాసనంలోనే కూర్చొని చేయాలా, అది వజ్రాసనంలో కూర్చొని చేసుకుంటే ఆ టెన్షన్ అంతా తొడల మీద ఉంటుంది కాబట్టి ఆ మనసు అక్కడ ఉండే అవకాశం ఉంటుంది. ఇక స్పెషాలిటీ ఏం లేదండి. యోగా అంటే న్యాచురల్గా ఉండాలి. మిగతా యోగ ప్రక్రియలు సిలబస్ ప్రకారంగా మనం చేస్తాం. సిద్ధాసనంలో కూర్చొని చేయాలా, పద్మాసనంలో కూర్చొని చేయాలా, వజ్రాసనంలో కూర్చొని చేయాలా, ఇవన్నీ యోగా ప్రక్రియలో వెళ్తాయి. అవన్నీ కూడా ఇది ఇలా కాదు. అది ప్రశాంతంగా మనం కూర్చోవాలి. ఎట్లాగా కంఫర్టబుల్గా మఠం వేసుకుని కూర్చొని, వీలైతే మామూలుగా మనం వేసుకునే సుఖాసనానికి దగ్గరలో ఉండే సిద్ధాసనం, అదన్నా సిద్ధాసనం అన్నా వేసి కూర్చుని, వజ్రాసనం అక్కర్లేదు, కూర్చుని ప్రశాంతంగా అన్ని కిటికీలు తలుపులు అన్నీ కూడా మొత్తం తీసుకుని, ఫ్రెష్ ఎయిర్ అంతా వచ్చిన దాకా ఇంట్లో క్రాస్ వెంటిలేషన్ అంతా జరిగిపోయిన తర్వాత ఫ్రెష్గా ఎయిర్ పాస్ అవుతున్నట్టుగా మనకి వచ్చిన తర్వాత అప్పుడు జాగ్రత్తగా కూర్చుని చేసుకోవాలి ఈ ప్రాణాయామాన్ని. అదే ఇక్కడ చెప్పారు. ఏం చెప్పారు? దెర్ వాజ్ లైట్, లెట్ దేర్ బి లైట్. గాడ్ సెడ్ లెట్ దేర్ బి లైట్, దెర్ వాజ్ ది లైట్. గాడ్ హ్యాస్ బ్లోన్ ఎయిర్ ఇన్ టు ద nostrils of man and man breathed. What does it mean? What is the capacity to breathe life? What is life? We are changing words. It is the capacity of the total to pulsate into a part of the total. It is the capacity of the total to pulsate into a part of the total. Unless space permits us to take in air, unless there is little space separated in the form of our lungs and nostrils, unless the total space permits this little space to breathe in, there is no respiration. ఇది నేను కొటేషన్స్లో పెట్టిన ఇదంతా కూడా పైన ఏ స్పేస్ అయితే ఉందో, ఏ చోట్లోంచి అయితే మనం శరీరం తీసుకుని ఏ పంచభూతాలతో శరీర నిర్మాణం జరుగుతున్నదో, ఏ స్పేస్ మొత్తం అంతా నిండి ఉంటే అందులో భాగంగా మనం క్రియేట్ చేయబడ్డామో, ఆ స్పేస్ తాలూకు పర్మిషన్తోనే మన లోపల లంగ్స్ కానీ హార్ట్ కానీ ఇవన్నీ ఫామ్ అయ్యి ఆ లోపల కూడా ఒక స్పేస్ ఉంటుంది. దాని పర్మిషన్తోనే ఉంటుంది. దాని పర్మిషన్తోనే మనం గాలిని లోపలికి తీసుకోగలుగుతున్నాం. అంటే ఆ స్పేస్ పర్మిషన్తోనే మన లోపల ఉండే స్పేస్ గాలిని లోపలికి తీసుకోగలుగుతున్నది. అట్లా తీసుకునే కెపాసిటీ ఎక్కడుంది అన్నట్లయితే అది స్పేస్లోనే ఉన్నది. అందుకే ఏదైనా మనకు స్పేస్లోంచే రావాలి. అందుకే కొన్ని ధ్యాన ప్రక్రియల్లో ఏం చెప్తారో తెలుసా, ఏదైనా మనకు చాలా మంచి ఇబ్బంది ఉన్నప్పుడు, చాలా బాధ ఉన్నప్పుడు, చాలా సమస్య ఉన్నప్పుడు రెండు చేతుల స్పేస్లో పెట్టి, ఇలాగా రెండు చేతుల స్పేస్లో పెట్టి కళ్ళు మూసుకుని ఆ స్పేస్ ఇన్వోక్ చేయమంటారు. ఆకాశం అంతా చుట్టూ ఆకాశం అంతా ఉంది కదా, చోటంతా ఉంది కదా, అక్కడ చేతి పెట్టి ఆ స్పేస్ని ప్రార్థించమంటారు. నన్ను బ్లెస్ చేయి, నాకు సామర్థ్యాన్ని ఇవ్వు, నాకు శక్తి ఇవ్వు, నాకు బలాన్ని ఇవ్వు. ఏదైనా సరే స్పేస్లో రెండు చేతులు పెట్టి చేయమంటారు. ఎప్పుడు ఇలా చేయబెట్టండి, రెండు చేతులు కూడా వైబ్రేషన్స్ మీకు తెలుస్తుంటాయి. ఎప్పుడు ట్రై చేయండి, ఇలా 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 చేయబెట్టండి కళ్ళు మూసుకొని. మీ దృష్టి అంతా కూడా ఆ స్పేస్లో నుంచి ఆ శక్తి కానీ మరొకటి కానీ ఏదైతే అనుకుంటున్నామో అది మీ చేతుల్లోకి వచ్చి అది మీరు మొత్తం అంతా మీ మొత్తం నిండినట్టుగా భావం చేసుకుని ఇలా పెట్టండి. ఈ రెండు అరచేతుల్లోనూ కూడా మీకు ఒక రకమైనటువంటి ఎనర్జీ ఫ్లో అనేది మీకు కనిపిస్తుంది. అంటే రెండోది కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇలా చేతులు పెట్టుకుంటే మామూలు న్యాచురల్గా ఉంటుంది. ఇలా పెట్టుకుంటే ఎగరెస్ట్ ది గ్రావిటేషన్ పెడతాం కాబట్టి, చేతులు పైకి పెడతాం కాబట్టి
ఆ బ్లడ్ ఫ్లో ఏదైతే ఉంటుందో ఆ ఫ్లో అనేది కూడా కొంచెం కొంచెం స్ట్రైన్ అంటే కొంచెం అది కొంచెం దాని కొత్తగా ఉంటుంది కదా, ఇప్పుడు ఇలా చేతుల్లో పెట్టం కదా మనం, దాన్ని బట్టి కూడా వైబ్రేషన్ పుడుతుందని కూడా మనం అనుకోవచ్చు. ఇట్ ఈజ్ ఆల్సో ట్రూ, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఈ చేతుల్లో పెట్టినందువల్ల బ్లడ్ సర్క్యులేషన్కి కొంచెం అది టైం తీసుకుంటుంది అనమాట. ఇలా పెట్టినందువల్ల ఆ ఫీలింగ్ కూడా కావచ్చు. అది అది ఇట్ ఈజ్ ఆల్సో ట్రూ. అది చెప్తాను మీకు నేను. ఈవెన్ దెన్ కొంతకాలం పోయేటప్పటికి ఎప్పుడైతే ఇలాగా పెట్టుకుని స్పేస్లో మనం పెట్టుకుని ఎక్కడ చేయాలి, మనం ఇంట్లోని చేస్తే కుదరదు, చేస్తే డాబా మీదకి వెళ్ళి చేయాలి. అంటే పైన స్పేసే ఉండాలి, పైనకి ఏం ఉండకూడదు. టాప్లో 2 చేతులు స్పేస్లోనే ఉండాలన్నమాట. అట్లా 2 చేతులు స్పేస్లోనే ఉండాలి. మీకు చాలా చోట్ల కనిపిస్తుంది, మీకు జీసస్ ఫొటోస్లో వాటిలో వీటిలో చూసినట్లయితే ఇలా పెట్టినట్టుగా చాలా చోట్ల కనిపిస్తుంది, ఇలా పెట్టినట్టుగా కనిపిస్తుంది. ఇలా పెడితే రిసీవ్ చేసుకుంటున్నట్టు, ఇట్లా పెడితే మనం ట్రాన్స్మిట్ చేస్తున్నట్టు, ఏదైనా 2 కూడా. సో ఇది మాస్టర్ ఇక్కడ ఒక ధ్యాన ప్రక్రియ మనకు చెప్పారు. ధ్యాన ప్రక్రియ కన్నా ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. ఏం చెప్పారు ఆయన? ఇంగ్లీష్లో చాలా బాగా చెప్తారు. చదివి వినిపించిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేశారు, మీకు చదివి వినిపిస్తారు. ఇట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ది టోటల్ టు పల్సేట్ ఇంటూ ఏ పార్ట్ ఆఫ్ ది టోటల్. ఇట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ది టోటల్ టు పల్సేట్ ఇంటూ ఏ పార్ట్ ఆఫ్ ది టోటల్. ఈ టోటల్గా మొత్తం అంతా ఏదైతే ఉందో ఒక కెపాసిటీ ఉంది. ఆ కెపాసిటీ పల్సేట్ అవుతూ ఉంటుంది. అది పల్సేట్ ఎక్కడికి అవుతుంటుందంటే ఆ మొత్తంలో భాగంగా ఏవైతే ఉంటుందో దాంట్లోకి ఇది పల్సేట్ అవుతుంది సుమా అని చెప్తారు. లా ఆఫ్ పల్సేషన్ అని ఒక థియరీ మనం చెప్పుకున్నాం చాలా మాట. లా ఆఫ్ పల్సేషన్ అంటే సృష్టిలో ఉండే ప్రతి అణువు కూడా స్పందిస్తూ ఉంటుంది, శరీరంలో ఉండే ప్రతి అణువు కూడా స్పందిస్తూ ఉంటుంది. అది ఆ స్పందనతోనే సృష్టి అంతా నడుస్తూ ఉంటుంది. లోపల స్పందన ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడే ప్రాణశక్తి బయటకు వెళ్ళిపోతుంది. ప్రాణశక్తి అప్పుడు ఆగిపోతుంది, ఇక్కడ ప్రశ్నించదు లోపల. ఆ స్పందన మీదే మొత్తం అంతా ఉంటుంది. కాబట్టి పెద్దలు మనకి ఏం చెప్పారు, ఏదైతే ఏ స్పందనాత్మకమైన శక్తి వల్ల అయితే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతున్నాయో దాని మీద మనసు పెట్టి దాన్ని తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేయని చెప్తారు. ఎందుకంటే ఆ స్పందనల వల్లే మనం జీవిస్తుంటాం కాబట్టి. అందుకే యోగులు వాళ్ళు వాళ్ళ శరీరాలు వదిలిపెట్టదలుచుకుంటున్నప్పుడు ఆ స్పందనతో వాళ్ళకున్న సాన్నిధ్యం ఏదైతే ఉంటుందో ఆ సాన్నిధ్యం అంతా వాళ్ళకి ఉంటుంది. కాబట్టి ఆ మిత్రత్వం అనేది కూడా స్పందనలకి ఈయనకి ఉంటుంది. కాబట్టి ఎప్పుడు శరీరం వదిలిపెట్టుకోదలుచుకున్నా సరే వాళ్ళు వాటిని ఆఫ్ చేసి శరీరం వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోతారు. మనకి అది కుదరదు. సంసార జీవులకి యోగులకి తేడా అది. ఆ స్పందన అనేటటువంటి ప్రక్రియను వాళ్ళు ఆపేసి బయటికి వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే మనం సింపుల్గా చెప్పుకోవాలంటే తలుపు తాళం వేసి మనం కారుకి ఊరు వెళ్ళిపోయినట్టు అనమాట. అది సింపుల్గా చెప్పుకోవాలంటే తలుపు తాళం పెట్టేసేసి ఇంట్లో స్విచ్లన్నీ ఆపేస్తాం కదా. మనం బయటకు వెళ్ళాలనుకోండి, మనం బయటకు వెళ్ళాలంటే ఏం చేస్తాం, మనం శుభ్రంగా ఇంట్లో స్విచ్లన్నీ ఆఫ్ చేసేసి కదా ముందే బెడ్డింగ్లన్నీ పైన పెట్టుకుంటాం. ఏ పట్టుకెళ్ళాలో అన్నీ వీళ్ళే పెట్టుకుంటాం. పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాం, మనం అన్నీ బయట పెట్టిన తర్వాత వెరిఫై చేసుకుంటాం. అన్నీ బయట పెట్టాం, ట్రావెల్కి రెడీ అనుకుంటాం. అప్పుడు ఇంట్లోకి వెళ్ళి అన్ని గదుల్లో స్విచ్లన్నీ లైట్లు స్విచ్లన్నీ ఆపేసి ఆటోమేటిక్ అన్నీ ఆగిపోతాయి. అన్నీ ఆపేసేసి మొత్తం అన్ని కిటికీలన్నీ వేసేసి స్విచ్లన్నీ ఆపేసేసుకుని చెక్ చేసుకుని పైకి వచ్చి తాళం వేసుకుని కారుకి వెళ్తాం. యోగి కూడా అంత హాయిగా శరీరం వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోతాం. అన్నీ ఆపేసుకుంటాడు. అన్నీ ఆఫ్ చేసేసుకుని స్పందనలు కూడా లాస్ట్కి వచ్చిన స్పందనలు కూడా ఆఫ్ చేసేసి ఇక బయలుదేరుతున్నా అని చెప్పి శరీరంలోంచి బయటకు వచ్చేస్తాడు. యోగులు శరీరం వదిలిపెట్టే పద్ధతి అది. ఇక్కడ ఇది మాస్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ది టోటల్ టు పల్సేట్ ఇట్ ఏ పార్ట్ ఆఫ్ ది టోటల్. అంటే ఆ టోటల్లో మొత్తం దాంట్లో కెపాసిటీ లేకపోతే అది కొంత భాగంలోకి దిగి రాలేదు. అది గుర్తుపెట్టుకోవాలి. చాలా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు దీంట్లో, ఎన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము, మీరు అర్థం చేసుకోండి. అన్లెస్ స్పేస్ పర్మిట్స్ us to take in air, unless there is a little space separated in the form of our lungs and nostrils, unless the total space permits there is little space to breathe in, there is no respiration. 4 స్టెప్పులు చెప్పారు. ఫస్ట్ స్టెప్ ఏంటి? అన్లెస్ స్పేస్ పర్మిట్స్ us to take in air. మొట్టమొదట పైన స్పేస్ పర్మిట్ చేయాలి. దేనికి పర్మిట్ చేయాలి? ఆ ఎయిర్ ఏదైతే ఉన్నదో దాన్ని మన లోపలికి తీసుకోవడం గురించి పర్మిషన్ ఎవరు ఇవ్వాలి? పర్మిషను స్పేస్ ఇవ్వాలి. నెంబర్ 2, unless there is a little space separated in the form of lungs and nostrils. Unless there is a little space అంటే తక్కువ చిన్న స్పేస్ ఏదైతే ఉందో అది సపరేట్ అయిపోవాలి. దాన్ని సపరేట్ అయిపోయి లంగ్స్గా హార్ట్గా ఫార్మ్ అవ్వాలి. ముందు ఆ స్పేస్ నుంచి పర్మిషన్ రావాలి గాలి లోపు తీసుకోవడానికి.
ఈ లోపల ఇన్నర్ స్పేస్ ఏదైతే అంటామో అది అందులోంచి కొంత స్పేస్ అనేది సెపరేట్ అయ్యి లంగ్స్గా హార్ట్గా ఫామ్ అవ్వాలి చెప్తున్నారు. అన్లెస్ ద టోటల్ స్పేస్ పర్మిట్స్ దిస్ లిటిల్ స్పేస్ టు బ్రీత్ ఇన్. ఈ టోటల్ స్పేస్ ఏదైతే ఉన్నదో ఈ లోపల ఉండేటటువంటి చిన్న స్పేస్కి పర్మిషన్ ఇవ్వాలి. నౌ యూ కెన్ టేక్ ది ఎయిర్ ఇన్సైడ్ అండ్ పర్మిషన్ ఇవ్వాలి. అప్పుడు కానీ అన్లెస్ ద స్పేస్ టోటల్ స్పేస్ పర్మిట్స్ దిస్ లిటిల్ స్పేస్ టు బ్రీత్ ఇన్ దేర్ ఇస్ నో రెస్పిరేషన్. ఈ మూడు లేకపోతే రెస్పిరేషన్ జరగదు సుమా అని మాస్టర్ గారు చెప్తున్నారు. చూసారా, అద్భుతమైనటువంటి సెంటెన్స్ ఇది. నౌ కెన్ యూ బిగిన్ టు బిలీవ్ దట్ ద టోటల్ స్పేస్ అలౌడ్ us టు బ్రీత్. నౌ కెన్ యూ బిగిన్ టు బిలీవ్ దట్ ద టోటల్ స్పేస్ అలౌడ్ us టు బ్రీత్. సో ఇంత చెప్పేసుకున్నాం కాబట్టి మనం టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా అవునండి నా పై స్పేస్ అంతా నా పర్మిషన్ ఇచ్చేసిందని గాలి పీల్చుకోవడానికి అని అర్థం చేసుకుంటున్నావా అంటే నౌ కెన్ యూ బిగిన్ టు బిలీవ్ అంటే ప్రయత్నం చేస్తున్నావా అర్థం చేసుకోవడానికి నమ్మడానికి దట్ ది టోటల్ స్పేస్ అలౌడ్ us టు బ్రీత్. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ గాడ్ బ్రీత్డ్ ఎయిర్ ఇంటు ది నాస్ట్రిల్స్ ఆఫ్ మ్యాన్. గాడ్ బ్రీత్డ్ ఎయిర్ ఇంటు ది నాస్ట్రిల్స్ ఆఫ్ మ్యాన్. అది ఓల్డ్ టెస్ట్మెంట్లో సెంటెన్స్కి. గాడ్ బ్రీత్డ్ ఎయిర్ ఇంటు ది నాస్ట్రిల్స్ ఆఫ్ మ్యాన్. గాడ్ అనేటటువంటి పరమాత్మ అనేటటువంటి వాడు ఆయన మన లోపలికి గాలిని ఆయన బ్లో చేశాడు, ఆయన పీల్చుకున్నాడు. గాడ్ బ్రీత్డ్ ఎయిర్ ఇన్ ది నాస్ట్రిల్స్ ఆఫ్ మ్యాన్. ఆయనే లోపల స్పేస్ బయట స్పేస్ ఆయనే కదా. ఆయనే బ్రీత్డ్ ఎయిర్ ఇన్ టు ది నాస్ట్రిల్స్ ఆఫ్ మ్యాన్. ఇది యూ హ్యావ్ టు మెడిటేట్ అపాన్ ది ఐడియా హౌ రెస్పిరేషన్ స్టార్టెడ్ టు యూ. ఈ ప్రాసెస్ని నువ్వు మెడిటేట్ చేయాలి. దీన్నే ఆ ప్రాసెస్ మీద మనస్సు పెట్టండి. మెడిటేట్ చేయడానికి అర్థం ఏంటి? ఈ జరుగుతున్న ప్రాసెస్ మీద మనస్సు పెట్టండి సుమా అని చెప్తున్నారు. దెన్ ది సెంటెన్స్ విల్ బి అండర్స్టూడ్. అప్పుడు ఈ వాక్యం ఏంటి అర్థమవుతుంది సుమా అని చెప్పారు. ఇది చాలా గొప్ప స్టేట్మెంట్. ఇక్కడ ఎంత మాస్టర్ ఎంత అందంగా సింపుల్ ఇంగ్లీష్ సెంటెన్సెస్లో ఈ ఓల్డ్ టెస్ట్మెంట్ని అర్థమయ్యేట్టు చెప్పారు. మన ఇవాళ నుంచి కూడా ఎప్పుడు మన కళ్ళు మూసుకున్నా కూడా గాలి ఎట్లా వస్తుంది, గాలి ఎట్లా బయటకు వస్తుంది, గాడ్ బ్రీత్ ఇన్ అంటే ఏంటి, బ్రీత్ అవుట్ అంటే ఏంటి, దీని మీద మనసు పెట్టిన ఒక 10 నిమిషాలు అలా కూర్చుంటున్నట్లయితే చాలా గొప్ప సాధన మనకి జరిగినట్టే. ఉదయం ఒక 10 నిమిషాలు, సాయంకాలం 10 నిమిషాలు ఈ ప్రక్రియ మీద ఈ బ్యాక్గ్రౌండ్లో కానీ మనం కానీ కూర్చుని ఆ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఇది చేసినప్పుడు చాలా గొప్ప ఒక కార్యక్రమం ఆ రోజులో మనం పూర్తి చేసినట్టే. ఒక యోగ ప్రక్రియ అనండి, యోగ అనుభూతి అనండి, యోగ సిద్ధ అనండి, ఈదనండి, అవన్నీ కూడా ఈ ప్రాసెస్లోంచే జరుగుతాయి. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ మనం నెక్స్ట్ స్టేట్మెంట్స్ మనం చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.